హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్కి అయితే నేను పాప వెళ్తున్నాము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారండి, కొద్దిగా అవ్వదు కదా, సో అందుకనేసి నేనైతే వెళ్తున్నాను పాపని తీసుకొని. తనకి ఒక ఫీలింగ్ ఉండకూడదు కదా నా పేరెంట్స్ రాలేదు అనేసి. మన కోసం రాత్రి పగులు కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఎలాంటి గుర్తింపు పొందని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే తండ్రి అనమాట. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తండ్రికి నేనైతే హ్యాపీ ఫాదర్స్ డే అయితే విష్ చేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీ పేరెంట్. నా వెనకాల ఉన్న అక్క వాళ్ళ పాప కూడా అదే స్కూల్లో చదువుతుంది. సో మేమిద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి మేము వెళ్ళగానే అందరు పిల్లల్ని కూర్చోపెట్టారండి ఒక సైడ్. ఎండకి ఎండ ఉండకుండా నీడపాటున చెట్ల కింద కూర్చోబెట్టారనమాట, చాపలందు వేసి. సో ఇక్కడైతే వెనకాల బ్యాక్ సైడ్ ఈ పిల్లలు చూడండి డ్రమ్స్ ఎంత బాగా వాయిస్తున్నారో. డ్రమ్స్ మ్యూజిక్తో అయితే వాళ్ళ స్కూల్ కరస్పాండెంట్స్ వాడిని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ సరేనండి, ఆ స్కూల్ కరస్పాండెంట్ అరుణ్ కుమార్ సార్. సో మేము ఉండేది ఒక చిన్న విలేజ్లో అనమాట. సో ఆ విలేజ్లో కొద్దిగా బాగా మంచిగా ఉండే స్కూల్ ఎలైట్ పబ్లిక్ స్కూల్ అనమాట. సో ఆ స్కూల్లో మాత్రం పిల్లల్ని జాయిన్ చేశాము. అక్కడ వెళ్తుంది కదా బ్లూ డ్రెస్లో, ఆ అక్కనే మాకు తెలిసిన అక్క, అక్కడ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చిన్న పిల్లలు యాంకరింగ్ చేశారు. తర్వాత ఒక పాప సాంగ్ పాడిందనమాట. ఈ పిల్లలు చూడండి 10th క్లాస్ వీళ్ళందరూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అన్నీ పెట్టలేను కాబట్టి ఇదొక్క సాంగ్ అయితే నేను పెట్టాను. చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. నాకైతే నా చైల్డ్హుడ్ లైఫ్ అయితే గుర్తొచ్చేసింది అనమాట. స్కూల్లో కదా ఇలాంటి ఫంక్షన్స్ అయితే అటెండ్ అయ్యేది. కాలేజెస్లో పెద్దగా అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా. సో చాలా రోజుల తర్వాత ఇలా చూడడము. ఇంకా పాప అయితే అలానే చూస్తుండిపోయింది వాళ్ళ డ్యాన్స్ వేస్తుంటే. 10th క్లాస్కి రాగానే ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా స్కూల్ లైఫ్లో. మేమే స్కూల్లో అందరికన్నా పెద్ద అది ఇది అనేసి. సో అదే ఫీలింగ్తో ఉన్నారనమాట ఈ పిల్లలైతే. నాకైతే వాళ్ళు తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపించింది, సేమ్ నా స్కూల్లో నేను 10thలో ఎలాంటి లైఫ్ లీడ్ చేశానో అలాంటి లైఫే వీళ్ళ దగ్గర చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ లైఫ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా బాబు, కాలేజ్ లైఫ్కి వెళ్ళిపోతాము అనిపించేది. బట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆ స్కూల్ లైఫ్ వాల్యూ, కాలేజ్ లైఫ్ వాల్యూ అనేది. మీరు కూడా ఇలానే అనుకుండేవారా? ఎంతమంది నాలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. స్కూల్ వాళ్ళ పిల్లలకైతే మంచిగా అన్ని పర్ఫార్మెన్సెస్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్కిట్, సాంగ్స్ ఇవన్నీ అయితే 1 వీక్ నుంచి వాళ్ళకైతే అన్నీ నేర్పించారనమాట. కానీ లాస్ట్ మినిట్లో ఏమైందంటే ముందు రోజు 9 చెప్పారనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు కరెంట్ ఉండదనేసి. సో లాస్ట్ మినిట్లో తెలియడం వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయలేకపోయారు. అక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటరీతో అయితే కొద్ది వరకు ప్రోగ్రామ్ని రన్ చేశారు. కానీ పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు, కానీ సాంగ్స్ గట్టిగా వినిపించకపోవడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయారు అందరూ అనమాట. మాస్టర్ సార్ స్పీచ్ కంప్లీట్ అయ్యాక మా బాబుది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో తను నా దగ్గర ఉండడం వల్ల వాళ్ళ టీచర్ వచ్చి తనని పిలుచుకొని వెళ్తుందన్నమాట. సో
చెప్పాను కదా కరెంట్ ప్రాబ్లమ్ ఇష్యూ వల్ల ఇలా అయితే మధ్య మధ్యలో సాంగ్స్ ఆఫ్ అయిపోతుంటే అడ్జస్ట్ చేశారనమాట. ఈ పిల్లలందరికీ ఎంత టాలెంట్ అంటే ముందు రోజు నేర్పించారు వీళ్ళకైతే ఈ డ్యాన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నెక్స్ట్ డేకి చూడండి ఎంత క్యూట్గా వేస్తున్నారో పిల్లలు డ్యాన్సెస్. అసలు మెచ్చుకోవచ్చు చిన్నపిల్లల టాలెంట్ అయితే. చాలా బాగా వేశారు డ్యాన్స్. కనీసం వాళ్ళు వేసేంత కొద్దిలో కూడా మనకు రాదనమాట. సో మా బాబు అయితే వేస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉండింది. చూస్తూనే ఉండిపోయాను తనని. చూడండి సాంగ్ ఆగిపోయింది, పెట్టలేదని అలా చూస్తూ ఉన్నాడు వెనక్కి వెనక్కి. మా అబ్బాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతూనే ఈ పిల్లలైతే డ్యాన్స్ పర్ఫామ్ చేశారనమాట. చాలా క్యూట్గా చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇకైతే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక సూపర్ కామెడీ క్లిప్పింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా మిస్ అయితే అవ్వకండి. ఎందుకంటే చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా నవ్వుకున్నాం అనమాట. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను వీడియో క్లిప్పింగ్ రన్నింగ్ అప్పుడు పెడతాను. ఇక్కడ చూడండి టీచర్స్ చిన్న పిల్లల్లాగా వాళ్ళు కూడా చిన్ని చైర్స్లో కూర్చొని ఎంత బాగుంటుందో కదా స్కూల్ లైఫ్. నాకైతే స్కూల్ టీచర్గా వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. బట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు వెళ్తూ ఉండాలి. ఇంకా పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యాక నేను వెళ్ళాలని చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే పిల్లలు స్కిట్ చేస్తున్నారనమాట. స్కిట్ అయితే చాలా బాగుంది. స్కిట్ మీనింగ్ అయితే మంచిగా పోర్ట్రేట్ చేశారు, కానీ పిల్లలు మైక్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా అదైతే అంత అందరికీ వినిపించలేదు. నెక్స్ట్ అయితే ఫాదర్స్ అందరినీ కరెస్పాండెంట్స్ అయితే పిలిచి వాళ్ళని అయితే గౌరవిస్తున్నారనమాట పిల్లలతో ఫ్లవర్స్ ఇప్పించి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి జాగృతి వెనకల డ్రమ్స్ వాంచుతుంటే వాటిని చూస్తూ ఉంటుంది. ఎంత క్యూట్గా ఉందో జాగృతి అయితే. నాకైతే ముద్దు వచ్చేసింది అనమాట. ఫ్రాక్ చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదండి అక్కడికి. ఆ పిల్లలకి చేతికి ఫ్లవర్స్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్కి అయితే అదే వాళ్ళ ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ చేయించి ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొద్దిమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వర్క్లో ఉంటారు, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉంటారు, సో ఫార్మర్స్గా ఉంటారు. సో ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. కొద్దిగా ఫ్రీ చేసుకొని రావచ్చు, కానీ రాలేని పరిస్థితులు అప్పుడు ఏం చేస్తాం. సో చాలా వరకు పేరెంట్స్ మదర్స్ వచ్చారనమాట. సో ఫాదర్స్ అయితే వీళ్ళే వచ్చారు. ఇక్కడైతే ఫాదర్స్ అందరి చేతికి బెలూన్స్ ఇచ్చేసి ఆ బెలూన్స్ని 2 కాళ్ళ మధ్యన హోల్డ్ చేసుకొని జంప్ చేసుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనేసి అయితే ఈ చిన్న గేమ్ అనేది పెట్టారనమాట. ఇలాంటి గేమ్ వల్ల పిల్లలకి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది, మా ఫాదర్ విన్ అయ్యాడు, నన్ను గెలిపించాడు, సో అనేసి ఇలా పిల్లలు యాక్టివ్ అవ్వడానికి ఇలా పేరెంట్స్కి అయితే ఇలాంటి గేమ్ పెట్టారనమాట. ఇక్కడ పేరెంట్స్ అయితే చిన్న పిల్లలు అయిపోయారు. ఎంతైనా పిల్లల కోసం వాళ్ళు ఎలాంటి పని చేయడానికైనా ముందుకు వచ్చేస్తారు కదా. సో ఇక్కడ చూడండి ఏజ్ అక్కడ ఒక అంకుల్ అయితే చాలా ఓల్డ్ ఏజ్ అనమాట. ఆ అంకుల్ కూడా ఎంత యాక్టివ్గా ఆడాడంటే అంత యాక్టివ్గా ఆడారు గేమ్స్ అయితే. సో గేమ్ అంతా చాలా బాగా జరిగిందనమాట. ఈ రౌండ్లో ఏమైందంటే ఫస్ట్ రౌండ్లో ఇలా పంచగట్టుకొని ఉన్న వాళ్ళ 2 కాళ్ళ మధ్యలో బెలూన్స్ పెట్టుకుని ఉంటే స్కిన్కి టచ్ అయ్యి అతుక్కునిందనమాట. సో అతక్కపోవడం వల్ల వాళ్ళు ఈజీగా జంప్ చేయగలిగారు, విన్ అవ్వగలిగారు అనేసి వేరే పేరెంట్స్ చెప్పడంతో నెక్స్ట్ టైము వాళ్ళు పంచ కట్టుకున్న వాళ్ళందరినీ పంచ దీపించి మరి సెకండ్ రౌండ్ ఆడిపించారనమాట. సో ఇక్కడ చూడండి ఎలాంటి హెజిటేట్గా ఫీల్ అవ్వకుండా పేరెంట్స్ అయితే ఎంత బాగా ఆడుతున్నారో. చాలా వరకు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. లేసి నించొని మరీ చూస్తున్నారనమాట. సో ఇదండి ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.